అందరికీ నమస్కారం. ఈరోజు మనము 10వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో 4వ పాఠం ఉపన్యాస కళ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉపన్యాసం అంటే ప్రసంగం అన్నమాట, కళ అంటే నైపుణ్యం. ఇప్పుడు మనం పాఠ్యాంశంలోకి వెళ్దాం. మొదటగా ఇక్కడ ఈ ఉపన్యాస కళ అనేటటువంటి పాఠాన్ని రాసినటువంటి కవయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారు. మొదటగా ఇక్కడ మనకు చదవండి, ఆలోచించి చెప్పండి లో ఒక పేరా ఇవ్వడం జరిగింది. ఆ పేరాకు అనుగుణంగా 3 ప్రశ్నలను ఇచ్చినారు. ఇక్కడ తెలుసుకుందాం. మనసులోని భావాన్ని ఎదుటి వారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలి వారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట మరీ మితంగా ఉండకూడదు, అలా అని అమితంగా కూడా ఉండకూడదు. అంటే ఇక్కడ మరీ మితంగా అంటే తక్కువగా ఉండకూడదు, అమితం అంటే ఎక్కువగా ఉండకూడదు. ఆచితూచి మాట్లాడడం అంత సులభమేమీ కాదు. అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో జల్లించి బయటకు ప్రకటించమని చెప్తుంది ఋగ్వేదం. వేదాలు 4 అన్నమాట. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇందులో మొట్టమొదటిదే ఋగ్వేదం. ఆ ఋగ్వేదంలో మనం మాట్లాడేటటువంటి మాటల్ని మనం మనసుతో జల్లించుకొని బయటకు ప్రకటించాలి అనేది చెప్తుంది. అలాగే ఇక్కడ కవి తులసీదాస్ ఏం చెప్తున్నారంటే, మధురమైన మాటతో ఎవరినైనా కూడా ఆకట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసీదాసు. మధురమైనటువంటి మాట అంటే తీయనైనటువంటి మాటతో ఎవరినైనా కూడా ఆకట్టుకోవచ్చు అంటారు తులసీదాసు. అదేవిధంగా భర్తృహరి ఏం చెప్తున్నారంటే, భౌతికమైన అలంకరణలు ముఖ్యం కాదని, భౌతికం అంటే కంటికి కనిపించేటటువంటివి, మనకు కంటికి కనిపించేలాగా అలంకరణ చేసుకొని, అంటే చక్కగా చీర కట్టుకొని, నగలు పెట్టుకొని, పూలు పెట్టుకొని, అలాగే అందంగా తయారయ్యేటటువంటిది అది అలంకరణ ముఖ్యం కాదు. అలంకరణ ముఖ్యం కాదు. మన మనిషికి అలంకరణ ఏదంటే వాగ్భూషణమే అసలైనటువంటి అలంకారము అంటున్నారు ఇక్కడ భర్తృహరి. వాగ్భూషణం అంటే మనం మాట్లాడేటటువంటి మాటే మనకు అలంకారాన్ని తెచ్చిపెడుతుంది అని మనకి ఇక్కడ భర్తృహరి చెప్పడం జరిగింది. చక్కగా మాట్లాడడం ఒక సద్గుణం. సద్గుణం అంటే మంచి గుణం. ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉందని అప్పట్లోనే రాముడే స్వయంగా చెప్పినాడు. చక్కగా మాట్లాడడం వల్ల స్నేహితులు పెరుగుతారు, అదేవిధంగా బంధువులు ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, అనురాగం పెంపొందుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట్లాడడం అనేటటువంటిది ఒక కళ. శబ్దశక్తి తెలిసిన వానికి ఈ కళ కరతలా మలకం అవుతుంది. మాటకారి అందరికీ ఆప్తుడు అవుతాడు. మాటకారి అంటే వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి, మాట చక్కగా మాట్లాడేటటువంటి వ్యక్తి, మంచిగా మాట్లాడేటటువంటి వ్యక్తి అందరికీ కూడా ఏమవుతాడంటే ఆప్తుడు, దగ్గర వాడవుతాడు. మనము మాట్లాడే దాంట్లోనే ఉంది. ఆచితూచి మాట్లాడాలి. ఇది మాట్లాడచ్చా, ఇది మాట్లాడకూడదా అని ఆలోచించి మాట్లాడే దానివల్ల చాలా మంచి అనేది మనకు జరుగుతుందన్నమాట. ఇది పేరాలో ఉండేది. ఇప్పుడు మనకి ఇక్కడ 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మొదటి ప్రశ్న చూద్దాం. మాట మహిమ ఎటువంటిది? సమాధానం, మాట మహిమ, మహిమ అంటే గొప్పతనం. ఎలాంటిది అంటే, మాట గొప్పతనం ఎలాంటిదంటే అవతలి వారిని మెప్పించనగలదు, అదేవిధంగా నొప్పించనగలదు. వాళ్ళు ఏదైనా కష్టాల్లో ఉన్నారంటే ఆ కష్టం నుంచి తప్పించనగలదు, ఆపదల నుంచి తప్పించనగలదు. అంత శక్తి ఉంది మాటకి అని మనం చెప్పవచ్చు. ఇక రెండో ప్రశ్న, ఆచితూచి మాట్లాడడం అంటే ఏమిటి? సమాధానం, ఆచితూచి మాట్లాడడం అంటే ఇక్కడ ఆలోచించి మాట్లాడాలి, అదేవిధంగా చాలా జాగ్రత్తగా కూడా మాట్లాడాలి అని చెప్పవచ్చు. ఆచి అంటే ప్రతి అక్షరం కూడా స్పష్టంగా పలకడం. తూచి అంటే ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడాలి అనేటటువంటిది ఆలోచించి మాట్లాడడం. అంతేగాని అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ మాట్లాడకుండా ఉండడం అని చెప్పవచ్చు. మూడవ ప్రశ్న, చక్కగా మాట్లాడడం వల్ల కలిగే లాభాలు ఏమిటి? మనం చక్కగా మాట్లాడడం వల్ల మనకు స్నేహితులు అనేది పెరుగుతారు, బంధువులు ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
ఇన్ని లాభాలు ఉన్నాయి చక్కగా మాట్లాడడం వల్ల అని చెప్పవచ్చు. తర్వాత ఉద్దేశం తెలుసుకుందాం. విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది. ఉపన్యాసం అందులో ఒక భాగం. ఉపన్యాసం అంటే ప్రసంగం. సభాకంపం నుండి బయటపడి మాట తీరు మెరుగుపరుచుకోవటం అవసరం. సభాకంపం అంటే కొంతమందికి వాళ్ళు బాగా చదువుతారు, బాగా మాట్లాడగలుగుతారు, కానీ ఏమవుతుందంటే ఒక ఫంక్షన్లో ఒక 100 మందినో 200 మందినో చూసినారనుకో, వాళ్ళు మాట్లాడేదంతా కూడా భయంతో మర్చిపోతారనమాట. అప్పుడు మైక్ తీసుకుంటే మాట రాదు. అది భయం అన్నమాట. ఆ భయం నుండి బయటపడి, సభాకంపం అంటే భయం అన్నమాట, మాట్లాడలేరు. ఆ సభను చూస్తేనే వాళ్ళకి వచ్చిండేది కూడా మర్చిపోతారనమాట, అంత భయం ఉంటుంది. అక్కడి నుంచి బయటపడి మాట తీరు మెరుగుపరుచుకోవడం అవసరం. విద్యార్థుల్లో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం. సంభాషణ నైపుణ్యం. సంభాషణ అంటే ఒక నలుగురు కూర్చొని ఒక టాపిక్ గురించి సంభాషించడం. ఒకరు ఒకటి చెప్తే దానికి అనుగుణంగా ఇంకోటి చెప్పడం. ఇది అలా మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా నైపుణ్యం, వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యం అనేటటువంటిది పెరుగుతుందన్నమాట. అలా విద్యార్థుల్లో ఆ సంభాషణ నైపుణ్యం అనేది పెంచడం ద్వారా వాళ్ళు ఏమవుతారంటే నలుగురిలో కూడా చక్కగా మాట్లాడే టాలెంట్ వాళ్ళకి వచ్చేస్తుందన్నమాట. అలా ఆ నైపుణ్యాన్ని పెంచడమే మనకి ఈ పాఠం యొక్క ఉద్దేశమని ఇక్కడ కవయిత్రి గారు చెప్పడం జరిగింది. తర్వాత రచయిత్రి పరిచయం ఇచ్చినారు. ఇక్కడ మనకు రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారు. ఆమె గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆమె ఎప్పుడు జన్మించినారంటే 15/12/1933లో జన్మించినారు. అదేవిధంగా ఆమె మరణించింది ఎప్పుడంటే 13/4/2007లో మరణించడం జరిగింది. మొత్తం కలుపుకుంటే ఆమె 74 సంవత్సరాలు జీవించున్నారని మనకి ఇక్కడ తెలుస్తుంది. వాసిరెడ్డి సీతాదేవి గారు గుంటూరు జిల్లా చేబ్రోల్లో జన్మించినారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేసినారు. 39 నవలలు, 100కి పైగా కథలు రాశారు. ఈమె రాసిన మట్టి మనిషి 14 భాషల్లోకి అనువాదం చేశారు. అనువాదం అంటే ట్రాన్స్లేషన్. ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్గా, సినిమాలుగా వచ్చాయి. దూరదర్శన్ ఒకప్పుడు టీవీ పెడితే దూరదర్శన్ ఛానల్ మాత్రమే వచ్చేదన్నమాట. అందులో ఈమె రాసినటువంటి నవలలంతా కూడా సీరియల్గా తీసినారు, సినిమాలుగా కూడా వస్తున్నాయి. జవహర్ బాలభవన్ డైరెక్టర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నారు. ఈమెను ఆంధ్ర పెర్ల్ బక్ అని పిలుస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. ఇది కవయిత్రి పరిచయం. తర్వాత ఉపన్యాసకల పాఠం యొక్క ప్రక్రియ ఎదురంటే వ్యాసం అన్నమాట. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వపరాలను చర్చిస్తూ, అంటే ఒక టాపిక్ని తీసుకొని పూర్వపరాలను అంటే దానికి ముందేం జరిగింది, దాని తర్వాత ఏముంది అనేటటువంటి దాన్ని అంతా కూడా పుట్టుపూర్వోత్తరాలనంతా కూడా చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం. దీనిలో ఉపోద్ఘాతం అంటే ఇక్కడ ఇంట్రడక్షన్. ఉపోద్ఘాతం విషయ విస్తరణ, ఆ విషయానికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ అంతా. అదేవిధంగా ఆ తర్వాత ముగింపు వంటివి, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి ప్రధానాంగాలుగా ఉంటాయి వ్యాసంలో. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా మనం విభజించవచ్చు అని ఇక్కడ మనకు వ్యాసంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము పాఠంలోకి వెళ్దాం. ఇక్కడ మనకు డేనియల్ వెబ్స్టర్ అనేటటువంటి అతను ఏమన్నాడంటే, మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి నా సర్వస్వం దోచుకున్నా నేను విచారించను, నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను. ఆక్స్ఫర్డ్ శబ్దకోశకారుడు డేనియల్ వెబ్స్టర్ అన్నాడు. అంటే నా దగ్గరుండేవన్నీ కూడా మీరు దోచుకునేయండి,
నాకు అవసరం లేదు, నేను మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి నాకు మాట్లాడే శక్తి ఉంటే చాలు, నేను పోగొట్టుకునేవన్నీ కూడా మళ్ళీ నేను తిరిగి తెచ్చుకుంటాను, నాకు ఆ వాక్చాతుర్యంతోనే నేను తిరిగి మళ్ళీ తెచ్చుకుంటాను అనేసి చక్కగా డేనియల్ వెబ్స్టర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా జోసెఫ్ ఏమన్నాడు అనేది ఇప్పుడు చూద్దాం. నువ్వు నాకు బలమైన శబ్దం ఇవ్వు, నేను ఈ ప్రపంచాన్నే ఊపేస్తాను. ప్రపంచ ప్రఖ్యాత రచయిత జోసెఫ్ కాన్రాడే అన్నాడు. చూసారా, అట్లా వాక్చాతుర్యానికి ఆ మాటకి ఎంత విలువ ఉందనేది మీరు గ్రహించాలి. ఇప్పుడు మాటకు ఉన్నటువంటి శక్తి అలాంటిది అని చెప్పారు ఇక్కడ. జోసెఫ్ ఏం చెప్తున్నా అంటే, నువ్వు నాకు బలమైన శబ్దం ఇవ్వు, నేను ఈ ప్రపంచాన్ని ఊపేస్తాను అని చెప్తున్నారు ఆయన. పై వాక్యాలు శబ్దశక్తి అంటే మానవుడి వాక్కు ఎంత మహత్తరమైనదో తెలియజేస్తున్నాయి. ఈ వాక్యం మానవుణ్ణి ఇతర ప్రాణుల నుండి వేరు చేసి సృష్టిలో మహోత్కృష్ట స్థానాన్ని ప్రసాదించింది. ఈ వాక్కు సూత్రాన్ని పట్టుకొని మనిషి అయి రాతి యుగం నుంచి ఈనాటి అనుయుగంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు జంతువులకి మనకు ఉన్నటువంటి పెద్ద తేడా మాట. జంతువులు మాట్లాడలేవు, మనం మాట్లాడగలుగుతాం. కాబట్టి మనం మానవులైనాము, ఇంత గొప్ప స్థాయికి చేరుకోగలిగినాము అని మనకి ఇక్కడ ఈ పేరాలో చెప్పడం జరిగింది. రాతి యుగం నుంచి అనుయుగంలోనికి ప్రవేశించాడు మానవుడు ఆ మాట వల్లే, ఆ వాక్కు సూత్రాన్ని పట్టుకొని. వ్రాయడం నేర్చిన ప్రతి వ్యక్తి రచయిత కాలేనట్టుగానే మాట్లాడడం నేర్చిన ప్రతి వ్యక్తి వక్త కాలేడు అంటారు. అంటే ఇక్కడ మాట్లాడతారు, అందరూ కూడా మాట్లాడతారు, కానీ ఆ సభాకంపం అనేటటువంటిది లేకుండా ధైర్యంగా మైకు చేతబట్టుకుంటే అనర్గళంగా ఆ టాపిక్ గురించి టక 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 ఎవరైతే మాట్లాడగలుగుతారో వాళ్ళకే వాక్చాతుర్యం ఉన్నట్టు అనమాట. అది ఇక్కడ చెప్పడం జరిగింది. వ్రాయడం నేర్చిన ప్రతి వ్యక్తి రచయిత కాలేడు. అందరూ రాస్తారు, కానీ రచయితలు కొంతమందే అవుతారు. అదేవిధంగా అందరూ మాట్లాడతారు, కానీ వక్త అంటే మాటకారి అని చెప్పచ్చు. అంటే వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తిని మనము వక్త అంటాం. కాబట్టి మాట్లాడేటటువంటి ప్రతి వ్యక్తి కూడా వక్త కాలేడు అంటారు. వక్తృత్వం ప్రావీణ్యత ఒక వరమా? అది కొందరికి పుట్టుకతో లభ్యమయ్యే కళ, ప్రయత్నిస్తే వచ్చేది కాదా? అంటే కొందరికి పుట్టుకతోనే వస్తుంది ఆ కళ అనేది. అదేవిధంగా ప్రయత్నిస్తే కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పచ్చు. ఇది పుట్టుకతో వచ్చే కళ ఎలా అవుతుంది? కృషి, సాధన, పట్టుదల ఉంటే ఎవరైనా వక్తలు కాగలరు. అయితే వాళ్ళందరూ మహావక్తలు కాలేరు. ఏ రంగంలోనైనా జగత్ప్రసిద్ధులు కొందరు ఉంటారు, వారిలో ఆ ప్రతిభ అమోఘం. అయితే కృషి చేసి ప్రశంసలను అందుకున్న అబ్రహం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ మొదలైన వారు ఎంతో కృషి చేసి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ మహావక్తలుగా తమను తామే తీర్చిదిద్దుకున్నారు. వీరంతా కూడా వేదికలు ఎక్కిన మొదటి రోజుల్లో మాట్లాడటానికి ఇబ్బంది పడిన వారే, ప్రేక్షకుల అపహాస్యానికి గురి అయిన వాళ్ళే. అందువల్ల కొందరే వక్తలు కాగలరు అనే భావంతో అసలు ప్రయత్నమే చెయ్యని వారు 1-2 ప్రయత్నాలలో మనసు బాధ చెంది ఆ ప్రయత్నం విరమించుకున్నవారు పొరపాటు చేశారని భావించాలి. ఇప్పుడు 1-2 ప్రసంగాలకు వెళ్తారనమాట. అప్పుడు మొదట్లో ప్రతి మనిషికి కూడా కొంచెం సభాకంపం అనేది ఉంటుంది. అలా అయ్యో మన వల్ల కాదు అని అప్పుడే విరమించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా కాకుండా మళ్ళీ ప్రయత్నించి ముందుకెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని మనకి పారాలో చెప్పడం జరిగింది. తర్వాత ఆ నిజం చెప్పినా ఎలాగోలా జనం ముందు మాట్లాడటం అలవాటు చేసుకున్నాను. ఎన్నోసార్లు జనం ముందు ఇబ్బంది కలిగించే పరిస్థితులకు గురి అయ్యాను. దాంతో పట్టుదల పెరిగింది. గొప్ప వక్తను కావాలని నిర్ణయించుకున్నాను. చాలా శ్రమించాను. మాట్లాడగల శక్తి ప్రతి మానవుడికి ఉంది. ఆ వాక్కును నేను సానబట్టాను.
చివరకు అనుకున్నది సాధించాను. ఈనాడు గొప్ప వక్తగా నాకు గుర్తింపు వచ్చింది అన్నది ఎవరో కాదు, ఉత్తమ వక్తగా ప్రపంచం గుర్తించిన చర్చిల్ అన్న మాటలివి. చర్చిలు ఇలా చెప్తున్నారనమాట. అంటే ఆయన ఏం చెప్తున్నా అంటే, ఎన్నోసార్లు కూడా జనం ముందు నాకు ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు ఎన్నో వచ్చినాయి, అయినా కూడా నేను పట్టుదల అనేది పెంచుకున్నానే కానీ తగ్గించుకోలేదు. గొప్ప వక్తను కావాలా అని నిర్ణయించుకున్నాను. దానికోసం నేను చాలా శ్రమించాను. మాట్లాడే శక్తి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఆ వాక్కును నేనేం చేసినానంటే ఆ మాటని సానబట్టుకున్నాను, చివరికి అనుకున్నది సాధించినాను అనేసి మనకి ఇక్కడ చర్చిల్ చెప్పడం జరిగింది పేరాలో. తర్వాత పేర, చర్చిల్ వక్తగా గుర్తింపు పొందాక కూడా చాలా కాలం వరకు మాట్లాడవలసిన విషయాన్ని మననం చేసుకునేవాడు. అద్దం ముందు నిలబడి, మహాసభలో జనం ముందు నిలబడి మాట్లాడినట్లే తన గదిలో ప్రాక్టీస్ చేసేవాడు. కనుక ఏ పుట్టలో ఏముందో, ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి ఉందో, అందుకే ప్రజాహిత కార్యక్షేత్రంలో పాల్గొనే ప్రతి వారు ఉత్తమ వక్త కావడానికి కృషి చేయాలి. కొందరికి కొద్ది శ్రమతోనే విలక్షణమైన వాగ్విధానం అబ్బుతుంది. వారే మహావక్తలు అవుతారు. కృషి చేసిన ప్రతి వక్త ఉపన్యాసం ఇచ్చే ధోరణిని సాధించవచ్చును. ప్రజాహిత రంగంలో విజయం సాధించాలన్నా, ఆ రంగంలో ఉన్నతోన్నత శిఖరాలను అందుకోవాలన్నా వక్త అయ్యుండాలి. ఇక్కడ చర్చిల్ ఏం చెప్తున్నాడంటే, మనకి చర్చిల్లో వక్తగా గుర్తింపు పొందాక కూడా చాలా కాలం వరకు ఆయన మాట్లాడాల్సినటువంటి ఆ విషయాన్నంతా కూడా మననం గుర్తు చేసుకునేటటువంటి వాడు. అదేవిధంగా ఆయన అద్దం ముందు నిలబడి మహాసభలో ఏ విధంగా మాట్లాడాలి అనేటటువంటి దాన్ని ముందు రిహార్సల్ చేసేటటువంటి వాడు, అద్దం ముందర తనకు తాను చేసుకునేటటువంటి వాడు. కనుక తన గదిలోనే ప్రాక్టీస్ చేసేవాడు అనమాట. కాబట్టి ఇక్కడ మీరు కూడా ఈ విధంగా చేసినారంటే మీరు కూడా మంచి వక్తలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ పుట్టలో ఏముందో, ఏ బుర్రలో ఏ ప్రతిభ దాగుందో తెలియదన్నమాట. పిల్లలు ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. మీలో కూడా చాలామందిలో ఈ వాక్చాతుర్యం ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని వ్యక్తం చేయాలి. కాబట్టి మీలో కూడా మంచి టాలెంట్ ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. మీరు కూడా ఏదైనా కూడా ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఈ వాక్చాతుర్యం మీలో కూడా రావాలంటే ఈ విధంగా పదే పదే ప్రయత్నం అనేది జరగాలి అని మనకి ఇక్కడ చర్చిల్ చెప్తున్నారు. ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి ఉందో, అందుకే ప్రజాహిత కార్యక్షేత్రంలో, ప్రజాహిత అంటే ప్రజలకు హితం అంటే మంచి చేసేటటువంటి ఆ కార్యక్షేత్రంలో పాల్గొనేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉత్తమ వక్త కావడానికి కృషి చేయాలి. కొందరికి కొద్ది శ్రమతోనే, అంటే కొంచెం కష్టపడితేనే వాళ్ళకి గొప్ప వాగ్వివాదం అనేది వచ్చేస్తుంది. వారే మహావక్తలు అవుతూ ఉంటారనమాట. కృషి చేసిన ప్రతి వక్త ఉపన్యాసం ఇచ్చే ధోరణిని సాధించవచ్చును. ప్రజాహిత రంగంలో విజయం సాధించాలన్నా, ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నా వక్త అయి ఉండాలి. ఇప్పుడు ప్రజాహితం అంటే ప్రజల మేలు కోరేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వాక్చాతుర్యం అనేది ఉండాలి అనేసి మనకి ఇక్కడ చర్చిల్లో చెప్పడం జరిగింది. తర్వాత అనుకరణ. కొందరు మంచి వక్త కావాలనే ఉబలాటంతో గొప్ప వక్తల్ని అనుకరిస్తారు, ఫాలో చేస్తారనమాట. అందువల్ల ప్రయోజనం, అతడు గొంతెత్తగానే ఎవరిని అనుకరిస్తున్నాడో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఇక్కడ ప్రేక్షకులు అంటే వినేటటువంటి వారు, అంటే వక్తలు అంటే మాట్లాడేవాళ్ళు, ప్రేక్షకులు అంటే వినేవాళ్ళు. ఇక్కడ వేరే వాళ్ళని అనుకరించినామంటే మనము ఎవరినో ఫాలో చేస్తున్నారు అని ప్రేక్షకులకు తెలిసిపోతుంది అని చెప్తున్నారు. అంతే సభలో కలకలం ప్రారంభం అవుతుంది. అప్పుడు సభలో ఏమవుతుందంటే గోలగోల చేస్తూ ఉంటారనమాట. చౌకబారు అనుకరణల్ని నవ్వుకుంటారు. అతన్ని అనుకరిస్తున్నారు అనేసి నవ్వుకుంటారు. అసలే నకిలీయే కదా. మనంగా ఉన్నప్పుడే మనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అత్యంత నైపుణ్యంతో చేయబడి అచ్చంగా గులాబీ పువ్వే అనే భ్రమ కలిగించే కాగితం పువ్వులో గులాబీలో ఉండే సుగంధాన్ని నింపగలమా? అందుకే అనుకరణ మంచిది కాదు. అంటే వేరే వాళ్ళని అనుకరించి
వాళ్ళలాగానే మాట్లాడాలి అనుకునేది మంచిది కాదు. నువ్వుగానే నిరూపించుకో అని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది ఇందులో. తర్వాత సభాకంపం. సభలో మాట్లాడడానికి భయపడే వాళ్ళు పిరికి వాళ్ళ కాదా? ఎందరో గొప్ప వక్తలు మొదటి వేదికను ఎక్కినప్పుడు సభాకంపానికి గురి అయిన వాళ్ళే. అబ్రహం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ పిరికి వాళ్ళ కాదని వాళ్ళు జీవితంలో సాధించిన విజయాలే చెప్తాయి. వేదిక మీద కొత్తగా ప్రసంగించవలసి వచ్చినప్పుడు 199 మంది ఈ సభాకంపం భరించక తప్పదు. ఇది అతి సామాన్యమైన విషయం. సభాకంపం అంటే సభలో మాట్లాడేటప్పుడు వచ్చేటటువంటి భయం అన్నమాట. అంటే జనాలంతా చూసేటప్పుడు ఆటోమేటిక్గా మనకు భయం అనేది వస్తుంది. ఆ భయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము ఆ టాపిక్ను మర్చిపోయేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరు ఉన్నా ఏం జరుగుతున్నా మన మీద కాన్ఫిడెన్స్ మనం పెట్టుకొని చక్కగా మనం ఏం చెప్పాలనుకున్నాం, ఏం మాట్లాడాలనుకున్నాము ధైర్యంగా మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా సబ్జెక్ట్ పైనే పెట్టి మాట్లాడగలిగినామంటే చక్కటి గొప్ప వక్తలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సభాకంపం అంటే సభలో భయపడినామంటే ఏమీ కూడా మాట్లాడలేకపోతాము అని చెప్తున్నారు. 199 మంది ఈ సభాకంపం భరించక తప్పదు. ఇది అతి సామాన్యమైనటువంటి విషయమే. తర్వాత వేదిక కొన్ని పాటించవలసిన రీతులు. వేదిక అంటే స్టేజ్ మీద హుందాగా ప్రవర్తించాలి. ఇప్పుడు మనం స్టేజ్ మీదకి పోయినామంటే మనం మాట్లాడతాం, మనం వక్తలం, స్టేజ్ ఎక్కుతున్నాం, స్టేజ్ మీద కూర్చోబోతున్నాం. అప్పుడు మనం ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. హుందాగా ప్రవర్తించాలి. అనేక వేల కళ్ళు అతన్ని గమనిస్తుంటాయనే విషయం విస్మరించరాదు, మర్చిపోకూడదు. వేదిక మీద ఎబ్బెట్టుగా ప్రవర్తించే వక్త శ్రోతల దృష్టిలో ముందుగానే చులకనైపోతాడు. ఎబ్బెట్టుగా అంటే ఎట్టు పడితే అట్టు కూర్చోవడం, ఎలా పడితే అలా మొహం పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తే ముందుగానే చులకనైపోతాడు. అతడి వంతు వచ్చినప్పుడు అధ్యక్షుడు అతడి పేరు చెప్పగానే సభాసదుల్లో గుసగుసలు, చిరునవ్వులు కనిపిస్తాయి. అది చూసి వక్త కొంచెం తికమక పడక తప్పదు. అది అంతటితో ఆగుతుందని చెప్పలేము. వక్త అపహాస్యం పాలయ్యి ఉపన్యాసం ముగించకుండానే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చును. అందుకే వేదిక మీద ఆసీనులైన వక్తలు అంటే మాట్లాడేటటువంటి వాళ్ళు సమయ సందర్భాలకు అనుకూలంగా దుస్తులు ధరించాలి. శ్రోతలు చూడగానే వక్త వ్యక్తిత్వాన్ని అంచనా కట్టడానికి ప్రయత్నిస్తారు. శ్రోతల గౌరవాన్ని ముందుగానే పోగొట్టుకున్న వక్త చెప్పేది ఎవ్వరు వినరు. సాదా దుస్తుల్లో హుందాగా తయారు కావచ్చు. అదే మనం ముందుగానే చెప్పుకున్నాము, అలంకరణకి నువ్వు నగలు అవన్నీ కాదు, మాట. ఆ మాటలో హుందాతనం ఉండిందంటే అందరూ మన వంకే చూస్తూ ఉంటారు అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత వేదిక మీద వక్త ప్రవర్తన కొన్ని సలహాలు, పరిహరించదగిన కొన్ని లోపాలు ఏమనేది ఇప్పుడు మనము చూద్దాం. కుర్చీలో కూర్చొని వెనక్కు ముందుకు ఊగడం, కుర్చీలో కదలడం, గురి పెట్టినట్లు ఒకవైపు ప్రేక్షకుల్నే చూస్తూ కూర్చోవడం, లేక నేల చూపులు చూడడం, లేదా పైకప్పు కేసి చూడడం, దిక్కులు చూడడం, నోరంతా తెరిచేసి ఆవలించడం. అంటే ఆవలింతొస్తే ఏం చెయ్యాలి అంటారా? చేతి రుమాలో చెయ్యో అడ్డు పెట్టుకొని ప్రేక్షకుల దృష్టిలో పడకుండా ఆవలింతను దాచవచ్చును. వక్త ప్రేక్షకుల్లో కూర్చొని ఉన్న తన సన్నిహితులను చూసి చెయ్యి ఊపడం, అంటే మన ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి చెయ్యి ఊపడం, అలా చేయకూడదు అంటున్నారు ఇక్కడ. అలా చేస్తే ముందు వరుసలో కూర్చున్న ప్రేక్షకులు గిర్రున తలలో వెనక్కి తిప్పి చూస్తారు. ఎవరబ్బా వీళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, తను చెయ్యి ఊపుతా అన్నారు అనేసి తిప్పి చూస్తారు. అక్కడ ఏం రావుతుందంటే సభ అంతా కూడా గందరగోళం అవుతుంది అని. ఆసక్తి మరోవైపుకు తిరుగుతుంది. అక్కడ కుర్చీలో తల వెనక్కు వాల్చి కాళ్ళు ముందుకు చాచి పడక కుర్చీ భంగిమను పెట్టడం,
కుర్చీలో నిటారుగా ఊపిరి బిగబట్టినట్టు బిర్ర బిగుసుకొని కూర్చోవడం, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం, ఇవి సభా మర్యాదకు భంగం కలిగించే అంశాలు. లోపాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది ఈ పేరాలో. తర్వాత మైకు కొన్ని సూచనలు, అంటే మైకు ఎలా పట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి అనేటటువంటి సూచనలు మనకి పేరాలో ఇవ్వడం జరిగింది. చూద్దాం ఏమిచ్చినారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మైకు ముందు నిల్చున్నప్పుడు తిన్నగా 2 పాదాలను కొంచెం దూరంగా పెట్టి నిల్చోవాలి. అంటే జెండా లేని కర్రలా నిల్చోమని కాదు, లేక కుస్తీ పట్టడానికి సిద్ధంగా ఉన్న వస్తాదులా నిల్చోమని కాదు. రిలాక్స్ అయి నిల్చోవాలి. మైకు ముందు స్టాండును పెట్టడం ప్రధానంగా వక్తకు మైకుకు ఉండాల్సిన దూరాన్ని చివరి వరకు మేనేజ్ చేయడానికే. రెఫరెన్స్ పేపర్సు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. వక్త ఆ స్టాండును 2 వైపులా 2 చేతులతో గట్టిగా పట్టుకొని తన బరువును పూర్తిగా దాని మీద పారేయడానికి కాదు. కొందరు స్టాండును మాట్లాడినంతసేపు గట్టిగా పట్టుకొని వదలకపోగా దాన్ని కదుపుతూ ఉంటారు. అది కదిలినప్పుడల్లా మైకు కదిలి వింత చప్పుళ్ళు చేస్తుంది. ఇవన్నీ కూడా వక్త చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు ఈడ. ప్రసంగ భాగాలు అంటే ఈ ప్రసంగం చేసేటటువంటిది 3 రకాలుగా ఉన్నాయని ఇక్కడ చెప్పడం జరిగింది. మొదటిది ఏమంటే ప్రారంభం అనేది ఎలా చేయాలి. రెండోది విషయ ప్రతిపాదన, ఆ విషయ ప్రతిపాదనని ఎలా చెప్పాలి, ప్రారంభించేటప్పుడు ఎలా ప్రారంభించాలి, ఆ విషయాన్ని ఎలా చెప్పాలి. ఉపసంహారం అంటే చివరగా దాని యొక్క ముగింపుని ఏ విధంగా చేయాలి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటగా ప్రారంభం గురించి తెలుసుకుందాం. తన ఉపన్యాసం ప్రారంభించడానికి లేచి వచ్చి మైకు దగ్గర నిలబడే లోపల శ్రోతలలో కలకలం ఉన్నట్టయితే వెంటనే ఉపన్యాసం ప్రారంభించకూడదు. స్పీచ్ని అక్కడ కొంతసేపు గ్యాప్ ఇవ్వాలన్నమాట. గోలగోలగా ప్రేక్షకులు అరుస్తూ ఉంటే అప్పుడు మనము ఆ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తే ఎవరికి వినిపించదు. కాబట్టి అక్కడ కొంతసేపు ఆపాలి, స్టార్టింగ్లోనే ఆపాలి. కొన్ని క్షణాలు మౌనంగా నిల్చొని ప్రేక్షకులను చూడాలి. ఆపేసి వాళ్ళని చూస్తా అంటే అప్పుడు వాళ్ళు సైలెంట్ అవుతారనమాట. వెంటనే కలకలం ఆగిపోతుంది, ప్రేక్షకుల దృష్టి వక్త మీద పడుతుంది. అప్పుడు అంత సైలెంట్ అయిపోయేసి అయ్యో మాట్లాడాల్సినటువంటి వక్త మన వలన చూస్తున్నాడే అనేసి అందరూ కూడా వక్త వైపు చూస్తారు. అప్పుడు ప్రసన్న వదనంతో, చాలా ప్రశాంతంగా ప్రసన్న వదనంతో ఓ చిరునవ్వు ప్రేక్షకుల మీదకు విసిరి తన ఉపన్యాసం ప్రారంభించాలి. ఎలా ప్రారంభించాలనేది ఇప్పుడు చూద్దాం. అధ్యక్షుడిని సంబోధించేటప్పుడు తల తిప్పి అతడి వైపు చూడాలి. అంటే ఆ స్టేజ్ పైన కూర్చోంటే అధ్యక్షుడిని గురించి చెప్పబోతున్నామంటే తల తిప్పి అతని వైపు చూడాలి అని చెప్తున్నారు. వేదిక మీద ఉన్న అందరినీ పేరు పేరున సంబోధించడం అవసరం. సంబోధించిన ప్రతి వ్యక్తిని తల తిప్పి చూడక్కర్లేదు. ప్రేక్షకుల్ని సంబోధించే ముందు ఓ క్షణం మౌనం వహించాలి. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిట్కాల్లో ఇది అన్నిటికంటే మంచి చిట్కా. ఒక ప్రధానమైన అంశం నుంచి మరో అంశంలోకి వెళ్ళబోయే ముందు ఓ క్షణం ఆగడం మంచిది. వేదిక మీద నుంచి ఎవరినీ అతిగా పొగడకూడదు. అతిశయోక్తులు అపహాస్యానికి దారితీస్తాయి. వేదిక మీద నుంచి కూడా ఎవరిని అక్కడ కూర్చోండే వాళ్ళని కానీ ప్రేక్షకుల్లో కానీ ఎవరిని కూడా ఎక్కువగా అతిగా పొగడకూడదు. ఆ అతిగా పొగిడే దాని వల్ల కూడా కొన్ని అపహాస్యానికి దారితీస్తాయని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఎంతవరకు వాళ్ళ గురించి చెప్పాలో అంతవరకే చెప్పాలి, కానీ అతికి మించి చెప్పకూడదు, అతిగా పొగడకూడదు అని మనకి ఇక్కడ చెప్పారు. తర్వాత ప్రారంభంలో చాలామందికి ఏమనిపిస్తుందంటే ఇంతమంది పెద్దల ముందు మాట్లాడే అర్హత నాకు ఉన్నదని నేను భావించడం లేదు అనంతా కూడా చెప్పకూడదు. అయినా కార్యకర్తల మాట కాదనలేకపోయాను. నాకు ఉపన్యాసం ఇవ్వడం చేత కాదు, నేను కవిని కాను అన్నప్పుడు ప్రేక్షకులు ఏమనుకుంటారంటే ఆ సంగతి మాకు తెలుసు అని ప్రేక్షకులు అనుకునే అవకాశం ఉంది అంటారు ఇక్కడ. కళాకారుడిని అంతకంటే కాదు, అప్పుడు ప్రేక్షకులు ఏమనుకుంటారంటే అది కూడా తెలుసు అని అనుకుంటారు.
ఈ వేదిక మీద ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అర్హత ఉందని నేను అనుకోవడం లేదు అని అన్నప్పుడు ప్రేక్షకులు ఇప్పుడు ఉన్నదని ఎవరన్నారు అంటూ ప్రారంభిస్తారు. శ్రోతలు కూడా కొన్ని మాటలు వక్త మీదకు విసురుతారు. ఆరంభంలోనే హంసపాదు ఇలాంటివన్నీ మాట్లాడకూడదు స్టేజ్ పైన అని మనకిక్కడ చెప్పడం జరిగింది. అంటే తనను తాను కించపరుచుకొని కొనే విధంగా మాట్లాడకూడదు అని చెప్పారు. తనను తాను కించపరుచుకునేలాగా అంటే నాకు ఈ వేదిక మీద ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అర్హత ఉందని కూడా నేను అనుకోవడం లేదు, ఇలా అంతా మాట్లాడకూడదు. అదేవిధంగా కళాకారుని అంతకంటే కాదు, ఇట్లా మనలో ఏదన్నా లోపాలుని మనం ఎత్తి చూపించకూడదు ఆ విధంగా అని చెప్తున్నారు ఇక్కడ. ఇక రెండో విషయానికి వచ్చినామంటే విషయ ప్రతిపాదన. విషయం అంటే దేని గురించి మాట్లాడుతున్నాం, అక్కడ టాపిక్ ఏంటి, మనము మాట్లాడాల్సినటువంటి టాపిక్ ఏమిటి, ఆ టాపిక్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది ఇక్కడ విషయ ప్రతిపాదన. విషయ ప్రతిపాదన సూటిగా ఉండాలి. మనం దేని గురించి చెప్పాలనుకుంటున్నామో ఆ టాపిక్ అనేది అక్కడ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. వాచకం స్పష్టంగా ఉండాలి. స్వరంలో ఆరోహణ అవరోహణలు ఉండాలి. స్వరం అంటే గొంతు అన్నమాట. గీత గీచినట్టు ఒక మాటను వరుసుకొని మరొక మాట దొర్లుతూ ఉంటే ప్రేక్షకులు వీణులకు ఇంపుగా ఉండదు. వీణులకు అంటే వినడానికి. ఒక మాటను వరుసుకొని ఒక మాటను తప్పించుకొని మరో మాటపైకి దొర్లుతూ ఉంటే అంటే ఒక మాట ఎత్తుకున్నప్పుడు ఒక టాపిక్ ఎత్తుకున్నప్పుడు దాన్ని క్లియర్గా చెప్పాలి. అంతే దాన్ని వరుసుకొని అంటే దాన్ని వదిలేసి ఇంకో టాపిక్కి వెళ్ళిపోయేది అలా చేసినామంటే ఈ వినేటటువంటి ప్రేక్షకులకు అంత ఇంపుగా ఉండదు అని చెప్తున్నారు. స్వరస్థాయిని కూడా సభను బట్టి నిర్ణయించుకోవాలి. స్వరస్థాయి, స్వరం అంటే గొంతు అనమాట. మన గొంతు ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది. అలా కాకుండా ఆ సభను బట్టి నిర్ణయించుకోవాలి ఎంతవరకు. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ స్పీచెస్లో కొంచెం స్లోగా మాట్లాడుతూ ఉంటారు, ఇంకొంతమంది గంభీరంగా మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా ఎంతవరకు స్వరం ఉండాలనో అంతవరకు పెట్టి ఆ సభను బట్టి మనం నిర్ణయించుకోవాలి. మధ్యమ స్థాయి ఉత్తమమైనది, విషయం క్లిష్టమైనది అయి ప్రేక్షకుల కుతూహలాన్ని ఆకర్షించలేకపోతే మధ్యలో చమత్కారాలు వదలాలి, సరదాగా జోక్స్ వేయాలి మధ్యలో. పెద్దల సూక్తుల్ని చెప్పాలి. ఉదహరించిన సూక్తి లేక కవితా చరణం ఎవరిదో వక్తగా తెలిసి ఉండాలి. మనం చెప్పేటటువంటి ఆ సూక్తి కానీ ఆ చరణం కానీ ఎవరు చెప్పారు ముందుగా అనేది తెలిసి ఉండాలి. ఒక పేరుకు మరొక పేరు చెబితే రసాభాస అయ్యే ప్రమాదం ఉంది. అంటే ఒక కవి చెప్పినటువంటి పద్యం చెప్పేసి వేరే కవి పేరు చెప్పినామంటే అక్కడ గందరగోళం అయిపోతుంది అనమాట. అంటే మన ప్రసంగం వినేటటువంటి ప్రేక్షకులకు కూడా చాలా విషయాలు తెలిసే ఉంటాయి. కాబట్టి మనం చెప్పాల్సినటువంటిది ఆ పేర్లంతా కూడా కరెక్ట్గా చెప్పగలిగితేనే వాళ్ళు వింటూ ఉంటారు. అంతేగాని మనం ఏదన్నా అక్కడ ఒకటి రెండు పొరపాటు దొరికినాయంటే ప్రేక్షకుల్లో కూడా ఆ రసాభాస అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కొందరి ఉపన్యాసంలో నేను నా అంటూ స్వత్కర్ష ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ కొంతమంది వక్తలు ఏం చేస్తారంటే వాళ్ళ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారనమాట. తన గురించి తనే చెప్పుకుంటూ ఉంటే ప్రేక్షకుల్లో చాలామంది ముసిముసిగా నవ్వుకుంటారు. అలాగే వేదిక మీద ఉన్న ఏ వ్యక్తి గురించైనా అనవసరంగా మాట్లాడడం వల్ల, అతిగా పొగడ్డం వల్ల కూడా ఇలాంటి ప్రమాదమే ఉంటుంది. మాట్లాడవలసిన విషయాన్ని సేకరించిన తరువాత ముఖ్యాంశాలను క్రమబద్ధంగా చెప్పాలి. ఒక అంశం నుంచి మరో అంశాన్ని ఎత్తుకునే ముందు 2-3 క్షణాల్లో ఆగి ప్రేక్షకుల్ని చూడాలి. ఇలా చేయడం వల్ల ప్రేక్షకుల ఆసక్తి తగ్గకుండా ఉండడమే కాక పెరుగుతుంది కూడా. వక్త మాట్లాడుతున్నప్పుడు ప్రశంసాపూర్వకంగా చప్పట్లు వస్తే ఆ ప్రశంసతో తనకు సంబంధం లేనట్టుగా ఆపకుండా మాట్లాడడం మంచిది కాదు. ఆగి చప్పట్లు ఆగాకే ప్రేక్షకుల ప్రశంసను కృతజ్ఞతాపూర్వకంగా చిరునవ్వుతో కొద్దిగా తల పంకించి హుందాగా స్వీకరించాలి. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ప్రసంగం ప్రారంభించాలి.
తనకు ముందు మాట్లాడిన వారి ఉపన్యాసంలోని కొన్ని అభిప్రాయాలను ఖండించవలసి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఖండించాలి. అది చాలా అవసరం అనుకుంటేనే, అంతేగాని ఆ వక్త మీద ఈ వక్తకు ఏదో అక్కసు ఉందని, అది ఇలా వెళ్ళగక్కుతున్నాడని శ్రోతలు భావించేలా చేయకూడదు. ఎందుకంటే ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ఉండవచ్చును. అందువల్ల సభ రసాభాస అయ్యే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలన్నీ కూడా చూసుకొని మనం చెప్పాల్సినటువంటి విషయాన్ని ప్రతిపాదించాలి అని చెప్తున్నారు ఇక్కడ. మనము ఒకరి గురించి మాట్లాడేటప్పుడు, ఒక టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పడము, లేదంటే తన గురించి చెప్పుకోవడం, ఇవన్నీ చేయకుండా చక్కగా మ్యాటర్ ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పి, ఎవరిని ఎంత పొగడాలో అంతవరకే పొగడాలి. అదేవిధంగా ఎవరి గురించి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి అని మనకు ఈ విషయ ప్రతిపాదనలో చక్కగా చెప్పడం జరిగింది. అవన్నీ కాకుండా మనకి ఇష్టం వచ్చినట్టు చెప్పినామంటే రసాభాస అయ్యేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయని మనకు ఈ విషయ ప్రతిపాదన ద్వారా చెప్పడం జరిగింది. ఇప్పుడు మూడవదైనటువంటి ఉపసంహారం గురించి తెలుసుకుందాం. వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు. అవి ప్రశంసాపూర్వకంగా వస్తున్న చప్పట్లో, లేక ఇక చాలే కూర్చో అని హెచ్చరించే చప్పట్లో తెలుసుకోవాలి. అలా కాకుండా శ్రోతల ప్రతిస్పందనతో సంబంధం లేకుండా మైకు వదలని వారిని శ్రోతలే చివరకు మొరటుగా ప్రవర్తించి కూర్చునేలా చేస్తారు. అప్పుడు మనసు చిన్నబుచ్చుకొని, ముఖం చింతాక్రాంతం చేసుకొని నీరసంగా కుర్చీలో కూలబడే కంటే ముందుగానే శ్రోతల ప్రతిస్పందనకు అనుకూలంగా ఉపన్యాసం ముగించడం మంచిదని తెలుసుకుంటాడు అనుభవం గల వక్త. కొందరు వక్తలు మాట్లాడుతూ ఉంటే అనేకసార్లు వారి ఉపన్యాసం ముగిసిందనే అపోహ శ్రోతలకు కలుగుతుంది. మళ్ళీ వెంటనే మరో అంశాన్ని అందుకోవడమో, లేక అదే అంశాన్ని సాగదీయడమో చేస్తుంటారు. శ్రోతలు అసహనంగా కూర్చుంటారు. కొందరు మైకు దొరికితే చాలు వదల్లేరు. వారిని మైకాసురులని, మైకోమానియా గాళ్ళని. వారు ఉపన్యాసం ఇవ్వడానికి లేస్తున్నప్పుడే ప్రేక్షకుల్లో నుంచి మాటలు వినిపిస్తాయి. తెలివైన వక్త శ్రోతల ఆసక్తి స్థాయి పడిపోకముందే తన ఉపన్యాసం ముగిస్తాడు. ఉదాహరణలు క్లుప్తంగా ఉండాలి. అతిశయోక్తులు వీలైనంత వరకు లేకుండా చూసుకోవడమే తెలివైన పని. ఇక్కడ ఉపసంహారం అంటే ముగించడం అన్నమాట. ఆ ముగించేది ఒక్కొక్కరు ఒక్కో విధంగా ముగిస్తారనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. కొంతమంది మైక్ ఇచ్చేసినామంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు అనమాట. అదేవిధంగా కొంతమంది వాళ్ళు స్వతహాగా ఉండేటటువంటిది చెప్పుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ప్రేక్షకులకు బోరు కొట్టేలాగా చెప్తూనే ఉంటారు. మరికొంతమంది ఏం చేస్తారంటే ఒక టాపిక్ ఎత్తుకుంటారు. ఆ టాపిక్ని కొంతవరకు ముగించేసి నెక్స్ట్ ఇంకో టాపిక్కి వెళ్ళిపోయేసి ఆ టాపిక్ గురించి కొనసాగిస్తూనే ఉంటారు. కొంతమంది చక్కగా ఎంత చెప్పాలనో అంతవరకే చెప్పేసి ప్రేక్షకులు ఇంకా చెప్తారు అనే ఆసక్తిగా చూస్తూ ఉంటే కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి ముగించేస్తూ ఉంటారు. చాలా గొప్పగా డీసెన్సీగా అలా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏదో మాట్లాడుకుంటూనే ఉంటే అప్పుడు శ్రోతలకి వినేటటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం అసహనంగా వింటూ కూర్చోంటారనమాట. ఇంకా చాలా ఆపవయ్యా అనిపించేలాగా కూడా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కాబట్టి ఈ ఉపసంహారంలో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఊతపదాలు. ఊతపదం అంటే మనకు ఎల్లప్పుడూ మన నోటి వెంట వచ్చేటటువంటి పదాలు. అంటే ప్రతి చిన్నదానికి ఆ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఆ పదాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఊతపదం అంటే అన్నమాట, ఉన్నమాట, అదంతే, ఇదింతే, ఇలాంటి పదాలన్నీ కూడా ఉంటాయి. ఏమి ఇచ్చినారు ఇక్కడ అనేది తెలుసుకుందాం. కొందరికి కొన్ని ఊత పదాలు తరచుగా పడుతుంటాయి. ఆ విషయంలో వక్త జాగ్రత్త పడాలి. ఉదాహరణకు అన్నమాట అనే పదాన్ని చాలామంది, ముఖ్యంగా స్త్రీలు తమ ఉపన్యాసాల్లో ఊతపదంగా వాడతారు. నన్నేమో ఈ సభకు కార్యదర్శి పిలవడానికి వచ్చాడన్నమాట, అప్పుడు నేను వేరే పనులు ఒత్తిడి వలన వెంటనే ఒప్పుకోలేదన్నమాట అంటూ ప్రారంభిస్తారు. 2 నిమిషాలు శ్రోతలు భరిస్తారు. ఆ తరువాత వాక్యం
ముగియబోయేటప్పుడు అన్నమాట అంటూ శ్రోతలు కూడా ఊతం ఇస్తారు. అంటే శ్రోతలు కూడా చెప్తారనమాట. అంటే ఇంక ఇతను ఇది చెప్తాడు మనకి అని శ్రోతలకు కూడా అర్థమైపోయేలాగా ఉంటుంది అది. అప్పుడు శ్రోతలే చెప్తారు ముందుగానే. దాంతో నవ్వులు, ఏకాగ్రత చెదిరిపోవడం, మధ్యలోనే ఉపన్యాసం ముగించడం జరుగుతుంది. మరికొన్ని ఊతపదాలు. ఇన్నిటికీ నేను చెప్పదలుచుకున్నదేమంటే అంచేత, అసలు విషయం లాంటి ఊతపదాల అలవాటును అదుపులో పెట్టుకోవాలి. ఒక వక్త ఏమేమి చేయాలి అనేది చాలా బాగా ఇవ్వడం జరిగింది ఇక్కడ. తర్వాత భాష. ప్రసంగం సరళ వ్యవహారిక భాషలో ఉండాలి. ప్రసంగం అనేటటువంటి స్పీచ్ అనేటటువంటిది ఇప్పుడు తెలుగు వాళ్ళ స్పీచ్ అంటే తెలుగులోనే ఉండాలి. అంతేగాని తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చి లేదా హిందీలో స్పీచ్ ఇస్తే ఎవరు వినరు, ఆడ ఎవరు కూర్చోరు అనమాట. లేసి పదం మనకేం అర్థం కాలేదు అనేసి అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి భాష ముఖ్యం అన్నమాట ఇందులో. ప్రసంగము, ఈ స్పీచ్ అనేటటువంటిది సరళ వ్యవహారిక భాషలో, అంటే అందరికీ సరళంగా ఉండాలి, అందరికి అర్థమయ్యేటటువంటి భాషలో, వ్యవహారిక భాష, మన భాష, మనం ఏం మాట్లాడతాం ఆ భాషలో ఉండాలి, సరళ పదాలతో ఉండాలి. అది కూడా తమ పాండిత్య ప్రకర్ష చూపించడానికి పెద్ద పెద్ద పదాలు వేసి శ్రోతల మెప్పును పొందాలనుకుంటారు కొందరు. ఇప్పుడు దీనికి ఉదాహరణ ఏం చెప్పదలుచుకున్నానంటే, తమ పాండిత్య ప్రకర్ష చూపించడానికి. ఇప్పుడు మీకు ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులకు ఒక పాఠం ఈ విధంగా ఉంటుంది గద్య రూపంలో, మరొక పాఠము పద్య రూపంలో ఉంటుంది. ఇప్పుడు పద్య రూపంలో ఉండేటటువంటి పాఠము పిల్లలకు అర్థమవుతుందా అంటే అర్థమవుదు, అది ఉపాధ్యాయుడు చెప్తేనే అర్థమవుతుంది. ఆ విధంగా ఇక్కడ మనకు ఈ స్పీచ్ ఇవ్వడానికి ఈ వక్త వచ్చినారంటే ఈ ప్రసంగంలో ఆ పాండిత్యాన్ని ప్రకటించుకోవడం కోసము పద్యాన్ని పద్యంగానే చెప్పినారనుకో ఎవరు వినరాడు. ఎందుకంటే ఆ పద్యంలో ఏముందనేది వాళ్ళకి అర్థం కాదు. అది మీకు అర్థమయ్యేలాగా చెప్పాను. ఇది పాండిత్య ప్రకర్ష చూపించడానికి అలాంటి కష్టమైనటువంటి పదాలు, పెద్ద పెద్ద పదాలు ఉపయోగించినామంటే వినేటటువంటి ఆ శ్రోతలకి ఏమాత్రం అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క మెప్పును పొందాలని చెప్తారనమాట వీళ్ళు. కానీ కొన్ని సభల్లో అలాంటి భాషకు విలువ ఉండవచ్చును. కానీ బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు ఎంతటి పండితుడైనా సరళ వ్యవహారిక భాషనే ఉపయోగించాలి. సరళంగా మనం మాట్లాడుకునేటటువంటి భాషనే ఉపయోగించాలి. అంతేగాని పాండిత్యాన్ని తెచ్చి ఇక్కడ నేను పద్య రూపంలో చెప్తాను అనేసి పాండిత్యం ద్వారా చెప్పినామంటే ఎవరికి కూడా అర్థం కాదు. సరళ వ్యవహారిక మనం మాట్లాడుకునేటటువంటి భాష వ్యవహారిక భాష, ఆ భాషలోనే ఉండాలి అని చెప్తున్నారు. సరళ వ్యవహారిక భాషనే ఉపయోగించాలి. శ్రోతలు మనం చెప్పేవి వినాలని వస్తారు, కానీ మన నుంచి భాష నేర్చుకోవడానికి సభలకు రారు. కరెక్ట్. ఇది మనం చెప్పేటటువంటి మంచి మాటలు వినడానికి వస్తారు. అంతేగాని అక్కడ నువ్వు కూర్చోబెట్టి నేను తెలుగు నేర్పించేస్తాను, నీకు సంస్కృతం నేర్పించేస్తాను, హిందీ నేర్పించేస్తాను అంటే ఎవరు నేర్చుకోవడానికి రారు అని చెప్తున్నారు ఇక్కడ. కొన్ని మాటల్ని కొత్తగా వేదికను ఎక్కిన వారు జాగ్రత్తగా పలకాలి. ఉదాహరణ, ప్రసంగించడం అనబోయి ప్రసవించడం అనే ప్రమాదం ఉంది. తెలుగులో అనేక అర్థాలు తీస్తుంది, ఒక పదానికి అనేక అర్థాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ బై మిస్టేక్ ఒక్క పదం మిస్టేక్ అయినా కూడా ఆ అర్థం అనేది మారిపోతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఉదాహరణ, ప్రసంగించడం అనబోయి ప్రసవించడం, గించడం బదులు వించడం వచ్చింది. ప్రసవించడం అంటే ఆడ అర్థమే మారిపోతుంది పూర్తిగా అనే ప్రమాదం ఉంది. అలాగే పరిణామం అనబోయేసి పరిమాణం, పరిణామం వేరు పరిమాణం వేరు. ఇక్కడ ప్రసంగించడం అంటే చెప్పడం, ప్రసవించడం అంటే డెలివరీ. అలాగే పరిణామం, పరిమాణం ఆవిష్కరించడానికి బదులుగా బహిష్కరించడం మొదలైన ఇలాంటి పదాలన్నమాట. ఇలాంటివి ఏదన్నా బై మిస్టేక్ మాట్లాడితే అది ఆ సభలో చాలా గోలగోలగా అయ్యే ప్రమాదం ఉంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. భాష స్పష్టంగా పలకాలి అక్కడ సభల్లో అని చెప్తున్నారు. తర్వాత సమయం గురించి తెలుసుకుందాం. కొందరు మైక్ దొరికితే వదలరు. అదే మనం ముందుగానే చెప్పుకున్నాము, కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు ఎంతసేపు.
ప్రేక్షకులకి బోరు కొట్టేంతవరకు మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది కరెక్ట్గా వాళ్ళకి ఇచ్చినటువంటి సమయాన్ని ఉపయోగించుకొని కరెక్ట్గా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి ముగిచ్చేస్తూ ఉంటారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మైకు దొరికితే వదలరు. తన తరువాత మాట్లాడే వారెందరున్నారనే ఆలోచన కూడా ఉండదు. అనర్గళంగా మాట్లాడే శక్తి ఉంది కదా అని మొత్తం కేటాయించిన సమయంలో సగం సమయాన్ని తానే వినియోగించుకోకూడదు. గొప్ప వక్తలు ఎప్పుడూ షార్ట్ అండ్ స్వీట్గానే మాట్లాడతారు. శ్రోతల ప్రశంసలను పొందుతారు. ఉపసంహారం: ప్రతిభావంతంగా చేసిన వక్త శ్రోతల అభిమానాన్ని ఎక్కువగా చూరగొంటాడు. ప్రసంగం ముగించి గిర్రున తిరిగి గబగబా కుర్చీ దగ్గరకు నడిచి అమ్మయ్య గట్టెక్కాను అన్నట్లుగా కుర్చీలో కొల్లబడకూడదు. చిరునవ్వుతో కృతజ్ఞతలు చెప్పి శ్రోతల నుండి సెలవు తీసుకుంటున్నట్లు వారికేసి ఓ క్షణం చూసి తన సీటుకు వెళ్ళాలి. అంటే కొంతమందికి అక్కడ కొన్ని టెన్షన్స్ ఉంటుంది. మాట్లాడేసినాము, ఏదో మాట్లాడాలని వచ్చినాము, గబగబా మాట్లాడేసినాము, అమ్మయ్య మన పని అయిపోయింది అనేసి పోయి కూర్చోకుండా అంతా అయిపోతే కూడా చిరునవ్వుతో వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి కృతజ్ఞతలు చెప్పి శ్రోతల నుండి అంటే వినేటటువంటి వారి నుండి సెలవు తీసుకుంటున్నట్లు వారికేసి ఓ క్షణం చూసి తన సీటుకు వెళ్ళాలి అని చెప్తున్నారు. చివరగా ఇంటికి వెళ్ళాక స్పీచ్ అంతా అయిపోయింది. తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలా అనేటటువంటి టాపిక్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వక్త వచ్చినారు, ఇదంతా మాట్లాడేసినారు, ఇదంతా తెలుసుకోవాలి మాట్లాడేటప్పుడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? కొత్తగా వేదిక మీదకు వచ్చిన వక్త మంచి ఉపన్యాసకుడిగా రాణించాలనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత తనను తాను ప్రశ్నించుకోవాలి. ఏం ప్రశ్నించుకోవాలనేది ఇక్కడ మనకు 10 పాయింట్లు ఇవ్వడం జరిగింది. మొదటగా నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను, ఇదొకటి తన్ను తాను క్వశ్చన్ చేసుకోవాలి ఇవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత. రెండవది, బిగిసిపోయి కూర్చున్నానా లేక హాయిగా మామూలుగానే ఉన్నానా. మూడవది, నా గొంతును మైకుకు సరిగా అడ్జస్ట్ అయ్యేలా చూసుకున్నానా. నాలుగవది, శ్రోతల మధ్య వక్త మధ్య ఏర్పడవలసిన స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించగలిగానా. ఐదవది, టైముకు నా ఉపన్యాసాన్ని ముగించగలిగానా లేక ఇచ్చిన సమయానికి ముందే ముగించానా. ఆరవది, ఉపన్యాసం ఇవ్వడానికి ఆలోచించుకున్న అంశాలన్నింటినీ నా ఉపన్యాసంలో చెప్పగలిగానా. ఏడవది, చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయాలను చెప్పడం మర్చిపోయాను, ఎందువల్ల. ఎనిమిదవది, శ్రోతలు నేను మాట్లాడుతున్న సమయంలో పక్కన కూర్చున్న వారితో మాట్లాడుతున్నారా. 9, నా ఉపన్యాసం ఇచ్చిన సమయానికి ముందే ముగించి బ్రతుకు జీవుడా అన్నట్టు కుర్చీలో కూలబడ్డానా. 10వది, శ్రోతల అసహనానికి గురై నేను మధ్యలోనే ఉపన్యాసం ముగించానా. పై ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటే వక్తకు తన లోపాలు తెలుస్తాయి. రెండవసారి వేదిక మీద ఆ లోపాలు పునరుక్తి కాకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నించవచ్చును. చివరగా నేనిచ్చే సూచన ఏమంటే, ప్రతి మనిషిలో కూడా వాక్చాతుర్యం అనేటటువంటిది ఉంటుంది. మీలో ఉన్నటువంటి ఆ వాక్చాతుర్యాన్ని మీ ఉజ్వల భవిష్యత్తు కొరకు మీరు చెప్పదలుచుకున్నటువంటి ఆ విషయాన్ని నిర్భయంగా, నిశ్చలంగా, నిస్వేచ్ఛగా, అనర్గళంగా, ఎలాంటి భాషా దోషాలు దొరలకుండా, అదేవిధంగా ఎలాంటి సభాకంపం అనేది లేకుండా, మీరు ఉచ్చరించే దాంట్లో ఎటువంటి అనుకరణలు లేకుండా స్టేజ్ పైన ఉచ్చారణ దోషాలు దొరలకుండా ఉచ్చరించగలిగితే మీరు మీ జీవితంలో విజయం సాధించినట్లే. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా స్టేజ్ పైన ధైర్యంగా మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.